సామి సాచి నాకు సినిమా అయితే బిలో యావరేజ్ అనిపించింది. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ ఉంది. దానికి తోడు ఎడిటింగ్ అయితే చెప్పలేనంత లాగా ఉంది. ఏదైనా చిన్న రిలీఫ్ ఉంది అంటే అక్కడక్కడ వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ సీన్స్ అండ్ శ్రీలీలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అది వరకు కొంత సేవింగ్ గ్రేస్‌లా అనిపించింది. 'అదిదా సర్ప్రైజ్' సాంగ్‌లో సర్ప్రైజ్ ఏంటంటే ఏ స్టెప్‌ని చూపించి ప్రమోట్ చేశారో ఆ స్టెప్‌ని కట్ చేసేసారు. ఆ స్టెప్ సినిమాలో లేదు. సాంగ్స్ టైమింగ్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయి. అసలు ఒక్క సాంగ్ టైమింగ్ కూడా బాగోదు. కట్ చేయగానే ఫారెన్‌లో సాంగ్‌కెళ్ళిపోయే కల్చర్ పోయిందేమో అనుకున్నా. కానీ 'రాబిన్ హుడ్' ప్రూవ్డ్ మీ రాంగ్. ఫారెన్‌లో సాంగ్స్ రావడం తప్పు కాదు. కానీ అది రాంగ్ టైమింగ్‌లో వచ్చినప్పుడు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటది. లాస్ట్‌లో అన్నీ కలిపేసి వావ్! వాట్ ఎ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనిపించాలనుకున్నారేమో. దానివల్లే నాకు కనీసం బిలో యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ ఆ విషయంలో అయితే సక్సెస్ అయినట్టే. 'జీవి ప్రకాష్' అయితే పక్కా స్టాక్‌లో పెట్టిన బీజీఎంలన్నీ ఏసినట్టున్నారు. నాకు 'ఆర్ఆర్' అయితే అలానే అనిపించింది. క్యారెక్టరైజేషన్స్ స్టోరీ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించుంటాయి. హీరో చాలా మ్యానిప్యులేటివ్ అని, హీరోయిన్ తనను జీనియస్ అనుకుంటూ ఉంటదని. బట్ సీన్స్‌లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వాళ్ళ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి చాలా సీరియస్‌గా చూపించిన ప్రతి క్యారెక్టర్‌ని లాస్ట్‌లో కామెడీ చేసేశారు. పాపం ఫస్ట్ నుంచి సీరియస్‌గా చూసిన ఆడియన్స్ పరిస్థితి కూడా ఆలోచించాల్సిందే. 'షైన్ టమ్ షాకో', 'దేవదత్ నాగే', 'లాల్' ఇలాంటి చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు గానీ అందరిని పక్కా క్లీషే రోల్స్‌లో ప్రెజెంట్ చేశారు. అసలు ఒక్కళ్ళు కూడా సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. ఇంక 'డేవిడ్ వార్నర్‌ని' ఎందుకు తీసుకొచ్చారో ఆ దేవుడికే తెలియాలి.